వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ తప్పకుండా వస్తుంది. ప్రజా సమస్యలపై ఇప్పుడు పోరాడేది కాంగ్రెస్ పార్టీనే. ప్రజలకు భరోసా కల్పిస్తుందని టీపీసీసీ ఫిషర్మెన్ చైర్మన్ మెట్టు సాయి తెలిపారు. తెలంగాణ అభివృద్ధి దిశలోనే కాంగ్రెస్ అడుగులు వేస్తుందని, దానిలో భాగంగానే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో చేరుకుంది. ఇక 800 కిలోమీటర్లు చేరుకున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇక మరింత సమాచారం తెలుసుకునేందుకు టీపీసీసీ ఫిషర్మెన్ చైర్మన్ మెట్టు సాయితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ఇప్పటికే కర్ణాటక ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించిందని చెప్పాలి. అయితే రాబోయే తెలంగాణ ఎన్నికలు అయితే దగ్గరలో ఉన్నాయి, అయితే నోటిఫికేషన్ కూడా దగ్గరలో ఉన్నదని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే పలు బహిరంగ సభలను అయితే కాంగ్రెస్ పార్టీ చేపట్టి ఇప్పటికే ప్రజల్లోకి దూసుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే భట్టి విక్రమార్క చేపట్టిన యొక్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఉందో ఇది 800 కిలోమీటర్లు చేరుకుంది. ఈ రోజు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు అయితే వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క భారీ బహిరంగ సభ గురించి మరింత విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీపీసీసీ ఫిషర్మెన్ చైర్మన్ మెట్టు సాయి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి, ఇప్పుడు పీపుల్స్ మార్చ్ భారీ బహిరంగ సభ అనేది 800 కిలోమీటర్లు అయితే చేరుకుంది. 70 రోజులు పూర్తయి మళ్ళీ భట్టి విక్రమార్కలు అయితే ఈ రోజు ఈ సభకి ప్రధాన ఉద్దేశం వచ్చేసరికి ప్రజలు సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. చెప్పండి, ఎటువంటి స్పందన వస్తుంది ప్రజల నుంచి మొత్తంగా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకత చాలా అవసరం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గత 9 సంవత్సరాలుగా దూరం పెట్టినందుకు తెలంగాణ అన్ని వర్గాలు చాలా బాధపడుతున్నాయి. ఆ బాధపడిన అన్ని వర్గాలను అక్కడ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పీపుల్స్ మార్చ్ యాత్ర ఫర్ చేంజ్ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, సీఎల్పీ నాయకులు భట్టి విక్రమ గారు ఇద్దరు తలో వైపున కాంగ్రెస్ పార్టీ నాయకులను అదే ప్రజలందరూ కలుసుకొని వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా చూడొచ్చు, ఎప్పుడైతే కేసీఆర్ గారు ఆయన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక ఎత్తుగడ చేస్తుంటారు. ప్రతిసారి కేవలం లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చూడొచ్చు, రేపే ఒక ప్రకటన వస్తుంది, ప్రతి ఒక్క విద్యార్థులు ఇక చదువుకోవాల్సిందే, ఇక అందరి ఇంటికి జాబ్ వచ్చేస్తని చెప్పారు. ఎక్కడ ఇంకెన్నిసార్లు మోసం చేస్తారు మీరు ప్రజల్ని? ఎన్నికలు కాకముందేమో విద్యార్థులు మోసం చేస్తారు, ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత నిరుద్యోగులు మోసం చేస్తున్నారు. మీరు కేవలం ఎప్పుడైతే మీరు విద్యార్థులను నిరుద్యోగులను ఓటర్లు గుర్తించారో కేసీఆర్ గారు, అప్పుడే మేము పతనం ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ రాక చాలా అవసరమైంది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు 10% కొట్టాడింది. మేము ఎప్పుడు అధికారం మాకు కొత్త కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారం కొత్త కాదు. ప్రధానమంత్రి చేసాము, రాష్ట్రపతి చేసాము, ముఖ్యమంత్రి చేస్తాము, చాలా చేసాము. మాకు ఎప్పుడు ప్రజల సంక్షేమం కావాలి, వాళ్ళ యోగక్షేమాలు మాకు కావాలి. మీరు కేవలం మీ కుటుంబాలు మాత్రమే యోగాలు చూసుకుంటూ మీ భోగాలు చూసుకుంటూ ప్రజలని ఎర్రనగా కష్టాలు పెడుతున్న మీరు ఎందుకు ఇంకెన్ని రోజులు మీరు తెలంగాణ రాష్ట్రంలో భూ సంస్కరణ తీసుకొచ్చినటువంటి పివి నరసింహారావు కానివ్వండి, అదేవిధంగా అందరికీ జలయజ్ఞం ద్వారా తీసుకున్నటువంటి రాజశేఖర పరిపాలన కానివ్వండి, నెక్స్ట్ వచ్చే దానిలో మీరు చూడవచ్చు, ప్రియాంక గాంధీ గారు ఒక మాట చెప్పారు. ఏం మాట చెప్పారు? కర్ణాటక రాష్ట్రంలో 5 సూత్రాల ద్వారా, అదేవిధంగా కర్ణాటకలో ఎన్నికల ప్రచారాన్ని ముగిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా ప్రకటన సాధిస్తాం. కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోలాహలాన్ని ప్రారంభించింది మేమే. మీరు కేవలం అధికారమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులు మీ అధికార దుర్యోగం చేసుకుంటూ ప్రజల నుంచి పన్నులు వసూలు చేసుకుంటూ వారిపైన కక్ష సాధించుకుంటూ వారిపైన కేసులు పెట్టుకుంటూ ఎవరైతే ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేయించుకుంటూ, అంటే మీ రాజకీయం కోసం విద్యార్థులను వాడుకుంటారు, మీ రాజకీయం కోసం ఉద్యోగులను వాడుకుంటారు, మీ రాజకీయాల కోసం ముస్లింలను వాడుకుంటారు, మీ రాజకీయం కోసం దళితులను వాడుకుంటారు, మీ రాజకీయం కోసం ఎస్సీలను వాడుకుంటారు, బీసీలను వాడుకుంటారు. అంటే మీ స్వలాభం కోసం తప్ప ఎప్పుడైనా కానీ ప్రజల పక్షాన మీరు మాట్లాడుకున్నారా? కులాలపైన కులాలకు చిచ్చు, మతాలపైన మతాలతో చిచ్చు, వర్గాల చిచ్చు, ప్రాంతాల చిచ్చు, జిల్లా చిచ్చు పెట్టిరు మీరు. అంటే తన్నుకొని మాట్లాడుకునే వ్యవస్థను చేసుకునే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు లేదు. కేసీఆర్ గారి కుటుంబం మాత్రమే ఒక మహారాజ యోగ సంబంధించిన అధికారం చూసుకుంటారు వాళ్ళు. కాబట్టి ఈ దుర్మార్గం అంతమించాలంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అవసరము. ప్రియాంక గాంధీ గారి యొక్క ఆడపడుచు ఆ తల్లి రావడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంగా వస్తుంది. ఒక వెలుగు వెలిగించింది హిమాచల్ ప్రదేశ్లో, అక్కడ నుంచి కర్ణాటక తెలంగాణ. అంటే కంటిన్యూ ఆమె అడుగు కాంగ్రెస్ పార్టీకి ముందు అడుగు, కాంగ్రెస్ పార్టీకి మరి ఒక రాష్ట్రంలో కొత్త అడుగు.
సార్ ఇప్పటికే అయితే చెప్తున్నారు ఒక నియమాల కోసం ఏదైతే ఉన్నాయో ఈ నియమాల కోసం ఒక ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నాం, ఇప్పుడు కూడా ఒక్క పోస్ట్ కూడా అయితే భర్తీ అయితే చేయలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పటికే కొన్ని వేల పోస్టులు అయితే మేము భర్తీ చేసాం, మరికొన్ని పోస్టులు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఒక టీఎస్పీఎస్సీ వ్యవహారం అనేది వీళ్ళే లీక్ చేసి వీళ్ళే ధర్నాలు చేసి ఈ విధంగా ఆ కేసీఆర్కి ప్రభుత్వంపై ఈ విధంగా చేసే ప్రయత్నం చేస్తారు, వక్రీకరించే చేస్తున్నారు అని చెప్పేసి ప్రధానంగా కేటీఆర్ అయితే ఒక బహిరంగ సభలు అయితే అన్నారు. సార్ ఇప్పుడు 1,93,853 ఉద్యోగాలు బిస్వాల్ కమిటీ వారు నిర్ధారించారు. అందులో మీరు ఏం పద్ధతి చెప్పగలుగుతారా? ఒక్క మాట చెప్పండి. మీరు టీఎస్పీఎస్సీ లీక్ పేపర్ చేశారండి. అదేవిధంగా ఇంటర్ సంబంధించిన విద్యార్థుల వాల్యుయేషన్ సంబంధించిన ఎగ్జామినేషన్ కూడా మీరు చేయలేకపోయారు. 25 మంది విద్యార్థులు చనిపోయారు. విద్యార్థులను చంపేసిన మీరు, నిరుద్యోగులను రుసుము తీసుకున్న మీరు ఇక కొత్త కాంగ్రెస్ పార్టీ మీద నిబంధన వస్తారా? అరే మేము కమిట్మెంట్ లీడర్స్ బాస్. కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంటు. ఒకసారి మాట అంటే మాట, ఒకసారి ఇస్తామంటే ఇచ్చినాం తెలంగాణ. మీరు రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత మా పార్టీని మేము విలేస్తామని చెప్పిన మీరు మాట్లాడే మంచి మాట గురించి ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ఆకాశం ఉమ్మేసినట్టే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ రాష్ట్ర అన్ని వర్గాలు అభివృద్ధి అవుతుంది. థ్యాంక్ యూ. రైట్, చూసాం కదా ఇప్పటికే ఒక పీపుల్స్ మార్చ్ ఒక భారీ బహిరంగ సభకి అయితే ఇప్పటికే చాలా మంది చేరుకున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. అయితే ఇప్పుడే మన మెట్టు సాయి యొక్క మాటలు అయితే మనం విన్నాం. అయితే ఇప్పుడు ముఖ్య అతిథిగా ఎవరైతే వస్తున్నారో హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ అయితే అక్కడ చేపట్టిన యొక్క సంక్షేమ పథకాలు కావచ్చు అవన్నీ కూడా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా చెప్పి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ విధంగా అభివృద్ధి చేపడతాం, అందుకు నిదర్శనం అక్కడ ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఈ విధంగా తెలంగాణ రావడానికి అధికారంలో రావడానికి పార్టీ సర్వ శక్తుల కృషి చేస్తుందని చెప్పవచ్చు. ఆ విధంగానే ఈ రోజు అయితే ఒక పీపుల్స్ బహిరంగ సభ అయితే చేపట్టడం జరిగింది. అయితే మొత్తంగా అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకవైపు బీఆర్ఎస్ ఒకవైపు బీజేపీ యొక్క ఎవరైతే అంటున్నారో ఆ మాటలు కూడా ప్రజలైతే తెలంగాణ ప్రజలైతే వినడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇప్పటికే అవినీతి అనేది బీఆర్ఎస్ ఇప్పటికే చాలా ఉంది. సో ఇటువైపు ప్రజలు తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ మొత్తంగా కాంగ్రెస్ పార్టీ చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీనే మొగ్గు చూపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది, దానికి ఖచ్చితంగా వచ్చి మేము జెండా ఎగరేస్తాం ఇక్కడంటూ కూడా మిట్టిసాయి మాటలతో అయితే విన్నాం. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో ప్రవీణ్, అమ్మా న్యూస్, జడ్చర్ల నుంచి.